ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆటలో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 465 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ పై 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆట కీలకం కానుంది. అయితే ఆదివారం జరిగిన ఆటలో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 5 వికెట్లు తీసిన బుమ్రా కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టడం ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు బుమ్రా ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. ఇది ఇలా ఉంటే జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ అత్యుత్తమ బౌలర్ అని, అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డెకెట్ అన్నాడు. ప్రపంచంలో బుమ్రా అత్యుత్తమ బౌలర్, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఒకే ఓవర్ లో బుమ్రా ఆడశక్యం కాని బంతులు కనీసం 3-4 వేస్తాడు. బౌన్సర్ వేస్తాడా లేక స్లో డెలివరీ సంధిస్తాడా, యార్కర్ విసురుతాడా లేక ఇన్ అవుట్ స్వింగర్లు వదులుతాడా అని అంచనా వేయడం కష్టమని బెన్ డెకెట్ పేర్కొన్నాడు. అయితే కష్టమైన బుమ్రా బౌలింగ్ నిలిచి పోప్ సెంచరీ సాధించాడని డెకెట్ ప్రశంసించాడు. ఉత్తమ బౌలింగ్ దాడిని ఎదుర్కొని సెంచరీ చేయడానికి మించిన ఆనందం ఏముంటుందని, బుమ్రా బౌలింగ్ కు నిలబడి పోప్ సెంచరీ సాధించడం సంతోషమేనని అన్నాడు. మొత్తానికైతే బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టమని బెన్ డెకెట్ పేర్కొన్నాడు.